టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో పంచగ్రహ కూటమి వచ్చింది. వద్దంటే డబ్బు, 5 రకాల మార్గాల్లో మీకు డబ్బు, మీ భార్య, మీ అత్తగారులు మీకు ఇవ్వాల్సినటువంటి కట్న బకాయిలు ఇవన్నీ కూడా మీ బామృతలు ఇచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడమగా ఉద్యోగాల విషయాల్లో బాగానే ఉంటారు, కానీ ఈగోకి వెళ్ళి సంసారాలు నాశనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుల్లో కేసులు వేసుకోవడము, కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకోవడం అనేటటువంటిది మకర రాశిలో జరుగుతుంది. అయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్యాత సదృశ్యమైనటువంటి సమస్యలు రావడం, ఆత్మహత్య చేసుకోవాలని పదే పదే ఈ మకర రాశి వారి అందరికీ కూడా అనిపించడం చాలా కామన్ అయినటువంటి విషయం. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి పూజలు చేస్తున్నాము, పునస్కారాలు చేశాము, మళ్ళీ ఈ విధంగా కలిసి రాలేదు ఏలినటి శనిలో అని చెప్పేసి చాలా అధికంగా నీరసంగా ఈ యొక్క డిప్రెషన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి కారణం అష్టమ కేతువు. అదేవిధంగా మీ బంధువుల్లో ఉండేటటువంటి వివాహాలన్నింటికి కూడా మీరు అటెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని మీ నుంచి ఆశించడం, దానికి తగినట్టుగానే మీరు వాళ్ళకి సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా జరగడం అనేటువంటిది జరుగుతాయి. అలాగే నూతనంగా వస్తువులను కొనడానికి మకర రాశి వారికి అవకాశాలు ఉంటాయి. ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టేయడం చాలా తేలిగ్గా ఉంది, కానీ అసలైనటువంటి దాన్ని భార్యను మాత్రం కంపల్సరీ తీసుకెళ్లకుండా ఇంకా పోరాటాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి వ్యవసాయం ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు ఉంటాయి. చేపల రొయ్యలు ఇలాంటివన్నీ, కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.